వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ 14. వెళ్ళిపోవాలని అనుకున్న తన నిర్ణయాన్ని నందుకి చెప్పలేక తన ఊపిరి ఇక్కడే ఇలాగే ఆగిపోతే బాగుంటుందని అనిపించింది సంధ్యకి. కానీ అవేమీ జరగలేదు. తను తెచ్చిన చీరలో మెడలో కొత్తగా మెరుస్తున్న నెక్లెస్ మెరుపుతో పొడవైన జడని చూసి ఎర్రని గులాబీని ఆకులతో తుంచి ఇచ్చాడు. జడలో అమర్చుకుంది అందంగా. ఒద్దికైన జడలో కూర్చున్నానంటూ మురిసింది సుమబాల. సంధ్యని అందంగా బాల్కనీలో నిలబెట్టి ఫొటోస్ తీశాడు నందు. కోవెలకు వెళదామా నందు అని సంధ్య అడిగేసరికి కరిగిపోయాడు. మొదటి రోజు వెళ్ళిన కోవెలకే తీసుకుని వెళ్ళాడు. కోవెల్లో ఉన్న దేవుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకొని మనసులోనే భక్తిగా దేవుడికి దండం పెట్టుకుంది. నందు గోత్రంతో ధర్మపత్నిగా తన పేరు చెవుల్లో అమృతాన్నే నింపింది సంధ్యకు. ఆ దేవదేవుడిని చూస్తూ భక్తిగా, తండ్రి నేను వెళ్ళిపోతున్నాను, నందుని నువ్వే చూసుకో, నేను వచ్చింది ఒక కలయేమో అనుకోని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేను ఎక్కడున్నానో నందుకి ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటూ పక్కకు తిరిగి నందు వైపు చూసింది. కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడో. వెళ్ళిపోతున్నా నందు శాశ్వతంగా, మళ్ళీ నిన్ను చూస్తానో చూడనో అనుకుంటే కళ్ళు మసకబారాయి. నందులో కదలిక గమనించి మొహం తిప్పేసుకుని కళ్ళలో చమరింతని అక్కడే ఆగిపోమ్మంది. కాసేపు మండపంలో కూర్చొని ఆ దేవుణ్ణి చూస్తూ పవిత్రమైన భావాన్ని నింపుకున్నారు ఇద్దరు. ఏంటి సంధ్య, పిల్లల్ని చూపించమని ఎన్నిసార్లు అడిగినా చూపించడం లేదు, నేను దృష్టి పెట్టేస్తానని భయమా అన్నాడు. నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నేనుగా లేను నందు. ఏంటో నువ్వేం మాట్లాడినా మనసుకు చేరుతుందేమో కానీ ఏదీ తెలియడం లేదు. నువ్వు తప్ప కంటికి ఇంకేదీ కనిపించడం లేదు. నందుని చూస్తూ మనసులోనే అనుకుంది. హలో సంధ్య మేడం అంటూ కళ్ళ ముందు చిటికలు వేశాడు. ఏంటి నిద్రపోతున్నావా అన్నాడు నవ్వుతూ. సారీ నందు, ఇప్పుడే చూపిస్తాను ఉండు అని యూఎస్ వెళ్ళాక పిల్లలిద్దరూ కలిసి తీయించుకున్న పిక్స్ని చూపించింది సంధ్య. వాళ్ళిద్దరినీ మళ్ళీ చూసి పిల్లలిద్దరూ అచ్చంగా నీలాగే ఉన్నారు సుమి, నీ పోలికలే వచ్చాయి వాళ్ళకి అన్నాడు. మరి గీతూ మౌనీలని నాకు చూపించవా అని అడిగింది. తన పిల్లల ఇద్దరి ఫోటోలు కూడా సంధ్యకి తీసి చూపించాడు. అల్లుళ్ళతో ఉన్న ఫోటోలు కూడా చూపించాడు. పిల్లలిద్దరినీ చూసిన సంధ్య, నందు ఒక పాపలో మాత్రం నీ పోలిక స్పష్టంగా కనబడుతోంది అంది. గీతిక అచ్చంగా నాలాగే ఉంటుంది, మౌని వాళ్ళ అమ్మలా ఉంటుంది అన్నాడు. కాసేపు ఇద్దరి టాపిక్ పిల్లల వైపు వెళ్ళింది. పిల్లలు గుర్తుకొచ్చేసరికి నందు ఉత్సాహంగా వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు, వాళ్ళు పెళ్లి జరిగిన విధానం అన్నీ చెప్పాడు. అన్నీ వింటున్న సంధ్య, ఆడపిల్లలు కదూ, మనసుతో ఆలోచిస్తారు. నందు అదృష్టవంతుడు. ప్రేమించే భార్య, తండ్రే ప్రాణంగా లోకంగా ఎదిగిన పిల్లలు, చేతి నిండా డబ్బు, ఎదుటి మనిషికి సాయం చేయాలనే మంచి మనస్తత్వం నందు సొంతం. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కాకపోతే మనుషులు దూరమైపోవడమే ఒక రకమైన బాధ అనుకుంది. నందు భార్య పిల్లలు ఉంటే ఇలా వచ్చి ఉండేదాన్నా నేను? ఇంత చనువుగా నందుతో కలిసి ఉండేదాన్నా అని ప్రశ్నించుకుంది. వాళ్ళు లేరు కాబట్టి ధైర్యంగా నందు ముందుకు రాగలిగాను. నందుతో ఇంత చనువుగా ఉండగలుగుతున్నాను. అంతలోనే మళ్ళీ నేను రావాలంటే వాళ్ళు లేకుండా పోవాలని నేనెప్పుడూ అనుకోలేదు అని మనసులో అనుకుని, చీచి నేను మరీ అంత స్వార్థపర్రాల్ని కాదు అని అనుకోకుండా బయటికే అనేసింది. వెంటనే నందు, ఏంటి సంధ్య అంటున్నావు అన్నాడు. అప్పుడే స్పృహలోనికి వచ్చినట్టుగా, ఏం లేదు నందు, ఏదో అనుకున్నాను, ఏదో అయిందిలే, పద పద మనం చాలా ప్లేసెస్ చూడాలి ఇంకా అని చేయి పట్టుకుని కోవెల నుంచి బయటకు తీసుకువచ్చింది. సంధ్య వైపు చిత్రంగా చూస్తూనే కలిసి అడుగులు వేశాడు నందు. చీచి నాకు బుద్ధి లేదు, బయటకు అలా అనేయటమేనా, ఏమనుకున్నాడో నందు అని మనసులోనే తన మీద తానే చికాకు పడింది సంధ్య. బయట ఉన్న షాపులన్నీ చూస్తూ, నందు నాకు ఆ గాజులు కొనవా అంది. సంధ్య చూపిస్తున్న వైపు చూసి, అవి మామూలు మట్టి గాజులు సంధ్య, అవెందుకు ఆశ్చర్యంగా అన్నాడు. నాకు అవే కావాలి నందు, ప్లీజ్ కొనవా అలా సంధ్య ముచ్చటగా అడుగుతుంటే కాదనలేకపోయాడు. తనకు కావలసిన గాజులు అక్కడే వేయించుకొని 2 చేతులు నందు కళ్ళ ముందు పెట్టి, ఎలా ఉన్నాయి నందు అని అడిగింది సంధ్య. అబ్బా చెప్పాలా, నువ్వు వేసుకుంటే ఇంక మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా అని సినిమా హీరోలా గుండెల మీద చిన్నగా తట్టుకున్నాడు. నందు ఎక్స్ప్రెషన్కి నవ్వేసింది. వస్తూ పూలమ్మే అమ్మాయి దగ్గర ఆగింది. నీ తలలో పువ్వులు ఉన్నాయి కదా సంధ్య అన్నాడు నందు. ఎక్కువ పువ్వులు పెట్టుకోవాలని ఉంది అని నందు మాట పట్టించుకోకుండా తనకు కావలసిన పూలు తీసుకుంది. డబ్బులు అయ్యగారులు ఇస్తారులే అంటూ నందు కోసం వెనక్కి తిరిగైనా చూడకుండా వచ్చి కారులో కూర్చుంది. నందుకి వింతగా అనిపించింది సంధ్య ప్రవర్తన.
పూలమ్మ అమ్మాయికి డబ్బులు ఇచ్చి వచ్చి కారులో కూర్చుని, సంధ్య ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అన్నాడు సీరియస్గా మొహం పెట్టి. ఎంత సీరియస్గా అంటున్నా ఆ కళ్ళల్లో చిలిపితనం తెలుస్తూనే ఉంది సంధ్యకి. సంధ్య కూడా సేమ్ రేంజ్లో నేనా నీతోనా ఊహు అంది వేలు చూపిస్తూ. సంధ్య ఎక్స్ప్రెషన్కి పకపకా నవ్వేశాడు నందు. నందు నవ్వుకు సంధ్య కూడా జత కలిపింది. తరువాత ఇద్దరికీ కబుర్లకి కాలమే తెలియలేదు. చిన్నపిల్లల్లా ఐస్ ఫ్రూట్స్ లాలీపాప్స్ కొనుక్కొని తింటూ సరదాగా నవ్వుకుంటూ ప్రయాణం సాగింది. కరిగిపోతున్న ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తోంది సంధ్య. నందు తనని చూడనప్పుడు కళ్ళ నిండా చూసుకుంటోంది. నందుని తాకే ఏ చిన్న అవకాశం వదులుకోవడం లేదు. మోసం చేశానని అనుకోవు కదూ నన్ను. నీతో ఉన్న ఈ కొద్ది రోజులు గుండెల నిండా జ్ఞాపకాలని పదిలపరుచుకున్నాను. ఈ జ్ఞాపకాలు చాలు నాకు ఈ జీవితాన్ని దాటేయడానికి. మళ్ళీ జన్మంటూ ఉంటే తొందరగా నిన్ను కలుసుకోవాలని కోరుకుంటాను నందు. ఇలాగే ఇంత ప్రేమగా నన్ను నీ ముందు ఉంచుకుంటావు కదూ. సంధ్య ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచానో తెలుసా అన్నాడు నందు. ఏ రాత్రికో ఇంటికి చేరి అలసటగా పక్కమీద వాలారు ఇద్దరు. తూర్పు రేకులు మొహం మీద పడి చురుక్కుమనేసరికి మెలకువలోకి వచ్చాడు నందు. కళ్ళు మూసుకునే సంధ్య అంటూ పక్కనే తడుముకున్నాడు. సంధ్య తగలకపోవటంతో కళ్ళు తెరిచాడు. సంధ్య పలకలేదు. పక్కన తగలకపోయేసరికి స్నానం చేస్తుందేమో అనుకున్నాడు. వాష్రూంలో కూడా లేకపోయేసరికి ఇల్లంతా వెతికేశాడు సంధ్య సంధ్య అని పిలుస్తూ. సంధ్య ఎక్కడా లేదు. పిలిస్తే పలికే సంధ్య లేకపోవడం, ఇల్లంతా నిశ్శబ్దం చాలా భయపెట్టింది నందుని మొదటిసారిగా. ఇల్లంతా నిండి ఉన్న నిశ్శబ్దం సంధ్య వెళ్ళిపోయిందని చెప్పకనే చెబుతుంటే జీర్ణించుకోలేకపోయాడు నందు. కాసేపు కనబడకపోయేసరికి తల్లిని వెతుక్కున్న పిల్లాడిలా సంధ్య కోసం వెతుక్కుంటుంటే పిల్లో కింద రెపరెపలాడుతూ కాగితం కనిపించింది. వణుకుతున్న చేతులతో అందుకున్నాడు దాన్ని. చూడగానే సంధ్య రాసిందని అర్థమైంది. అక్షరాల వెంట కళ్ళు పరిగెట్టాయి ఆతృతగా. నందు, ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నా. నీ ప్రేమని భరించలేక వెళ్ళిపోతున్నాను నందు. నీ దగ్గరికి వస్తున్నప్పుడు నేను నీకు ఎదురుపడినా నువ్వు నన్ను చూడనట్టే వెళ్ళిపోతే ఏం చేయాలని అప్పుడే ఆలోచించుకున్నాను. అందుకే నీకు ఎదురుపడకుండా దూరం నుంచైనా చూసి వచ్చేయాలని వెంటనే నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. కానీ ఈ మనసు ఉందే, అది అస్సలు చెప్పినట్టు వినదు. నిన్ను కలుసుకోవాలని, కళ్ళ నిండా చూసుకోవాలని, నీతో కలిసి ఉండాలని అనిపించి నిన్ను చాలా రోజుల క్రితం నుంచి చాలా చోట్ల వెతుక్కుంటూ నీ దగ్గరికి చేరుకున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు దగ్గరలోనే కూర్చొని ఉన్నాను. కానీ నువ్వు నన్ను కలుసుకోకపోయేసరికి నేను అనుకున్నట్టే, చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయావని ఎంత దిగులు పడ్డానో. నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావని, ఈ జన్మకు నా అదృష్టం ఇంతే అని తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు నా ఎదురుగా నుంచున్నావు చూడు, ఆ నిమిషం అప్పుడు నీ కళ్ళల్లో నేను చూసిన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది నందు. అది నాకు అర్థమైంది. అందుకే అది భరించలేకే వెళ్ళిపోతున్నాను. చాలాసార్లు ఎందుకొచ్చావనే అనుమానం నీ కళ్ళల్లో కనిపించింది నాకు. నిన్ను చూడాలనిపించింది నందు. నన్ను నేను మరచి నీతో కలిసిపోవాలనిపించింది. ఈ వారం రోజులు నాకెలా అనిపించిందో తెలుసా? నా జీవితం మొత్తం వెతికి చూసినా కనిపించని సంతోషాన్ని నీ దగ్గర ఉన్న ఈ కొన్ని రోజుల్లోనే నేను పొందగలిగాను. నీ దగ్గర ఉన్న రోజుల్ని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను నందు. ఏదో అలౌకికమైన స్థితిలో నీతో గడిపేశాను. ప్రతిరోజు ఇదిగో రేపు వెళ్ళిపోవాలి అనుకుంటూనే రోజులు నెట్టుకుంటూ పరుగులు పెట్టే కాలానికి గాలం వేయలేక ఇన్నాళ్ళు ఎన్నెన్నో పనులు చేసినా రోజు గడవని నాకు ఏమీ చేయకుండానే రోజులు అలా పరిగెడుతుంటే ఎంత దిగులు వేసేదో తెలుసా? నీతో గడిపిన ఈ కొద్ది రోజుల్లో నేను పొందిన ఆనందాన్ని అక్షరాలలో చెప్పలేను. ఈ ఆనందాన్ని తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని గడిపేయగలను. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేని సంధ్య. సంధ్య ఉత్తరం చదివి అలాగే కూర్చుండిపోయాడు నందు. రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లో ఆ ఉత్తరాన్ని చదివాడు. నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా సంధ్య? లేదంటే సరదాగా ఆట పట్టిస్తున్నావా అని మరొకసారి ఇల్లంతా వెతుక్కున్నాడు. చేతిలో ఉన్న ఉత్తరం సంధ్య వెళ్ళిపోవటం నిజమన్నది నిరూపిస్తూ ఉంటే భరించలేక, ఎక్కడికి వెళ్ళిపోయావు సంధ్య నన్ను వదిలేసి? అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోయావు? నాకంతా అయోమయంగా ఉంది. వెళ్ళిపోవాలని అనుకున్న దానివి నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? వెళ్ళిపోక నీతోనే ఉండిపోతుందా అని అంతరాత్మ తిరిగి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఎంతసేపో అలాగే కూర్చుండిపోయాడు. ఇంట్లో ఎటు చూసినా సంధ్యే కనబడుతోంది. ఎదురుగా కాఫీ కప్పుతో నిలబడి గుడ్ మార్నింగ్ నందు అంటున్నట్టే ఉంది.
కొన్నేళ్లుగా అలవాటైన నిశ్శబ్దం నందుకి పిచ్చి పట్టేలా ఉంది. సంధ్య వెళ్ళిపోయి వారం రోజులు గడిచిపోయాయి. సంధ్య వెళ్ళిపోయాక తిండి తినాలని అనిపించలేదు. నిద్ర రాలేదు. వెన్నెల కూడా వేడిగా అనిపించింది. పక్కన సంధ్య ఉన్నట్టే అనిపిస్తోంది నందుకి. కారులో వెళ్తుంటే సంధ్య తల భుజం మీద ఉన్నట్టుగా కబుర్లు చెప్తున్నట్టే ఉంది. ఆఫీసులో కూడా పనిచేసుకుంటుంటే నందు అని సంధ్య పిలిచినట్టు అనిపించి ఆగిపోతున్నాడు. కొలీగ్స్ అయితే ఏంటి ఈ మధ్య ఇంత పరధ్యానంగా ఉంటున్నావు, లాంగ్ లీవ్ పెట్టి పిల్లల దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు. గీతిక మౌనిక వీడియో కాల్ చేసి మాట్లాడుతూ డాడ్ ఒంట్లో బాగాలేదా, అలా ఉన్నారేం, మేం వచ్చేస్తాం అన్నారు. అదేం లేదమ్మా, కొంచెం నీరసం అంతే, కంగారేం లేదు అంటూ నవ్వేశాడు నందు. ఆ నవ్వులో జీవం లేదని అనిపించింది నందుకి. మొత్తానికి నందుకి ఒకటి అర్థమైంది. తనుగా లేడు, మనిషిగా మాత్రమే ఇక్కడున్నాడు. నిజమైన నందుని సంధ్య తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయిందేమో అనిపించింది. తన ఆలోచనకి తనే ఆశ్చర్యపోయాడు. సంధ్యను కావాలనుకునే కోరిక ఇంతగా ఉందా నాలో? నేనేం టీనేజ్ అబ్బాయిని కాదు కదా, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడిని. అయినా ఇప్పుడే ప్రేమలో పడినట్టు నా అనుకున్న మనిషిని చూడాలనే ఆరాటం, సంధ్యతో పాటే వెళ్ళిపోయిన తన మనసు, సంధ్య నవ్వు మాట ఇవన్నీ కావాలని మనసు ఇంతగా కోరుకుంటుందెందుకు? తనకేనా ఇవన్నీ? సంధ్యకేం లేవా? ఇన్ని సంవత్సరాలు సంధ్య దూరంగా ఉన్నా ఇంత అలజడి లేదు నాలో, ఎందుకని అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఒక్కటే సమాధానం దొరికింది నందుకి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న విన్నపం. ధరణిశ్రీ ఆణిముత్యాలు అనేటటువంటి భక్తి ఛానల్ నాది వేరేగా ఇంకో ఛానల్ ఉందండి. అందులో మీకు కావలసిన అన్ని రకాల మంత్రాలు, అష్టోత్తరాలు ఆడియో రూపంలో ఉంటాయి. వాటిని ఈ నవరాత్రుల్లో వినియోగించుకోవలసిందని మనవి.